అన్నట్టు ముచ్చట ఇప్పుడు క్రికెట్ వార్త ఏంది లచ్చమ్మ గిన్నడ మా క్రికెట్ వార్తలు కూడా చెప్పుడు షురు చేసిందా అనుకుంటురా క్రికెట్ వార్త అంటే పురాగా క్రికెట్ వార్తనే కాదు గాని మన దేశంలో ఎవరి పేరు చెప్తే క్రికెట్ యాదకొస్తా చెప్పురి ఇంకెవరు సచిన్ టెండూల్కరే కదా గా సారు ఎంపీ అయినాక కూడా నాకైతే గా సారు పేరింటే ఇంకా క్రికెట్ యాదకొస్తుంది మరి ఇప్పుడు గాయన ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే గా సచిన్ సారు ఏదో జయబోతున్నాడట గదేందో అర్చుకోరి సచిన్ టెండూల్కర్ సార్కు కేసీఆర్ సార్కు ఇద్దరికి చేతికి బొక్కున్నదా లేదా అన్నట్టు అనుమానం వస్తున్నది. సచిన్ టెండూల్కర్ సార్ నెల్లూరు జిల్లాలో ఒక ఊరిని దత్తత తీసుకొని 3.5 కోట్ల రూపాయలు ఇచ్చిండట. ఇక మన కేసీఆర్ సార్ తక్కువనా? ఆయన చదువుకున్న బడి ఉన్నది కదా దుబ్బాకల, ఆ బడిని బాగా చేస్తేందుకు 4,15,00,000 ఇచ్చిండట. సరే ఇద్దరు కూడా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఏమి ఇయ్యలే, ఎంపీ నిధులకెళ్ళి సచిన్ సార్ ఇస్తే సర్కార్ ఖజాన్లకెళ్ళి మన కేసీఆర్ సార్ ఇచ్చిండు. కానీ ఇట్లా వెచ్చేటోళ్ళు కూడా ఉండాలి కదా, వెనకట చదువు చెప్పిన బడిని బాగు చేసుకోవాలన్న సోయి ఉండాలి కదా. ఏదో మన ముఖ్యమంత్రి సార్ అయ్యేపటికి గా మాత్రం ఉన్నది కానీ వేరే టోళ్ళు ఉంటే చేయకపోదురు. ఇట్లా అంత మంచిగానే ఉన్నది కానీ మన కేసీఆర్ సార్కు 2 ముచ్చట్లు చెప్పాలి మనం, ఎందుకంటే జాలి దయా గుణం ఉన్న మనిషి కాబట్టి. అయ్యా సారు, దుబ్బాక బడిని బాగానే సింగారిస్తున్నావు పర్వాలేదు, కానీ మరి తతిమ బడులను కూడా ఎప్పుడు ముట్టుకుంటావు సార్? గదేదో KG to PG నిర్బంధ ఉచిత విద్య నర్సయ్య మన్మడు నా మన్మడు ఇద్దరు ఒకటే బల్లె కూర్చోవాలి, ఒకటే బల్లె చదువుకోవాలంటిరి. పేదోడెవడో పెద్దోడెవడో గుర్తుపట్టరానంత గొప్పగా ఉండాలి చదువు అంటిరి. మరి అది దుబ్బాకకెళ్ళి సురువు చేస్తేనే పర్వాలేదు, కానీ ఇంకా సురువే చేయకపోతే మాత్రం జర సురువు చేశారు. ఎందుకంటే ఇంకో 6 నెలలు అయితే మళ్ళీ కొత్త బడుల కాలం వస్తుంది, అదే విద్యా సంవత్సరం సురువు అవుతుంది. గాయాల వర్కల గురుకుల పాఠశాలలు కట్టించి అల కాడికి వెళ్ళి అంతరిక్ష పరిశోధన చదువుల దాకా చెప్పి సార్ ఆ పనేదో సురువు చేయండి ఇప్పుడే అని అడుగుతున్నారు జనం.